యాహ్! రకరత్న ఫ్యామిలీకి ఒకప్పుడు మీరే అంటదంట. ఇప్పుడు కూడా మీరేనా సార్? అవును. వాళ్ళేం పట్టించుకోరా సార్ బాలకృష్ణ? వాళ్ళేం పట్టించుకోవట్లేదు. ఆర్థికంగా కూడా అంత ఇది కాదు సార్ వాళ్ళు? లేదు. ఇది కొంచెం బాధాకరం కాదా సార్? ఆ కుటుంబ నైజం అని నేను భావిస్తా ఉన్నాను. అంటే ఆ రోజు హడావుడి చేశారు కదా సార్ అంత హాస్పిటల్‌లో అంతా అని చెప్పి. ఆ రోజు ఆ ఎమోషనల్ సిట్యుయేషన్‌లో బహుశా ఆ రకంగా ప్రవర్తించారేమో కానీ నిజానికి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ కుటుంబం నుంచి వీళ్ళనందరినీ కూడా తారకరత్న మ్, కొడుకులు కూతురులందరినీ కూడా వెలివేశారు. అంటే ఎందుకు సార్ క్యాస్ట్ వేరే అని చెప్పా? లేకపోతే ఏందా సార్? అంతే వాళ్ళని కులాంతర వివాహం జరిగిందని చెప్పా? లేకపోతే ఏంటి? మొట్టమొదట కూడా వాళ్ళకి ఇష్టం లేదు. ఇష్టం లేని పెళ్ళి నేనే చేశాను. చేసిన తర్వాత వాళ్ళ కుటుంబంలోకి తారకరత్నాన్ని వెళ్ళేశారు. చనిపోయినప్పుడు ఊరికే ఏదో ప్రజలందరూ తప్పుగా అనుకుంటారని చెప్పి చనిపోయినప్పుడు డెడ్ బాడీని చూసేదానికి కూడా హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ తల్లిగారు రాలేదు. అవును. వాళ్ళ తండ్రి గారు ఏదో నామకే వాస్తే వచ్చానని చెప్పి వెళ్ళిపోయారు ఒకటే ఒక్కసారి. ఒక రకంగా బాలకృష్ణ గారే మొత్తం చూస్తూ వచ్చేవాళ్ళు. ఇంకెవ్వరూ కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. చనిపోయిన తర్వాత కూడా బాలకృష్ణ గారే కొంతకాలం చూస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆయన కూడా ఇప్పుడు మాట్లాడడం మానుకున్నారు. బహుశా కుటుంబంలో నుండి ప్రెషర్స్ ఏమో.